అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు బంగాళదుంప వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. బంగాళదుంపలు వాడకూడదని చెప్తారు వైద్యులు, కానీ బంగాళదుంపతో ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా మందికి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కానీ శాస్త్రీయంగా మనం గమనించినట్లయితే, శాస్త్రీయ దృక్కోణంలో మనం ఆలోచించినట్లయితే, శాస్త్రీయ దృక్కోణంలో మనం విశ్లేషించినట్లయితే మరి బంగాళదుంప కూడా వెయిట్ లాస్ అయ్యేటువంటి చేసేటువంటి గుణం ఉందని చెప్పేసి మనకు శాస్త్రీయంగా తెలుస్తుంది. అసలు వెయిట్ అనేటువంటిది, వెయిట్ పెరగడము లేదా బరువు పెరగడం అనే దాన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. అన్య భాషలో ఓబ్ అంటే అతిగా, ఓసిస్ అంటే తినడం అనేటువంటి అర్థం. అంటే అతిగా తినడం వల్ల శరీరంలో ఆ పదార్థం అంతా ఫ్యాట్ కింద మారిపోయి, ఫ్యాట్ కింద సంచితమైపోయి అది అధిక బరువుకు దారితీస్తుంది. దీన్నే స్థూలకాయం, అధిక బరువు, స్థూలకాయము ఇలాంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. భారీ స్థూలకాయము ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు. అంటే ఎక్సెసివ్ వెయిట్, ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కాబట్టి ఒబెసిటీ అంటే అతిగా ఆహారం తీసుకోవడం. 100లో దాదాపు 90% మందిలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఆహారం ఎక్కువగా తీసుకుంటుంటారు. ఒకవేళ ఒక స్థాయికి వెయిట్ ఎదిగిన తర్వాత వాళ్ళు వెయిట్ తగ్గాలనే ఉద్దేశంతో కడుపు మార్చుకొని ఆకలి అవుతున్నప్పటికీ అది కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 100కి 90% మందిలో ఎక్కువగా అతిగా అవసరానికి మించి అపరిమితంగా ఆహారం తీసుకోవడమే వెయిట్ పెరిగేందుకు కారణభూతం అవుతూ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో ఆధునికంగా అన్ని భాషలో పేర్కొనడం జరిగింది. ఈ అతిగా ఆకలి కావడం, మరి అతిగా ఆకలి అయినప్పుడు మనం ఆహారం ఎక్కువగా తీసుకుంటుంటాం. ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇదంతా ఫ్యాట్ కింద మారిపోతుంది. ఎప్పుడైతే ఆహారం ఎక్కువ తీసుకుంటామో ఫ్యాట్ కింద మారిపోతుందో, శరీరం బరువు పెరిగిపోతుందో, శరీరానికి కావలసినటువంటి శక్తి, శరీరానికి కావలసినటువంటి ఆహారం ప్రమాణం కూడా పెంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 40 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి తీసుకునే ఆహారానికి 70 కేజీలు లేదా 100 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి తీసుకునే ఆహారానికి తేడా వస్తుంది అనమాట. కాబట్టి ఆహారము బరువు పెరిగే కొద్దీ, వెయిట్ పెరిగే కొద్దీ ఆహారం కూడా క్వాంటిటీ పెంచితే గానీ అతను తట్టుకోలేడు అనమాట. ఇది సర్వసాధారణంగా దేహధర్మము, జీవధర్మం. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు గత కొన్ని వీడియోల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆహార ఔషధాలు, గృహ వైద్య విధానాలు, అదే విధంగా ఆయుర్వేద ఔషధాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. కేవలము బంగాళదుంప యొక్క రసం. దీన్ని ఆలుగడ్డ, ఉర్లగడ్డ, పొటాటో అనేటువంటి పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తుంటారు అనమాట. రోజు ఉదయం పరిగడుపున 50 ml బంగాళదుంప రసం, అంటే బంగాళదుంప తెచ్చుకొని శుభ్రం చేసేసి తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దంచి గానీ లేదా మిక్సీలో వేసి కానీ చక్కటి రసం తయారు చేసుకోవాలన్నమాట. 50 ml రసం. 50 ml రసంలో ఒక 5 to 10 ml నిమ్మ రసం కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు, శీఘ్రంగా సత్వరమే కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ బంగాళదుంప రసం మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే, బంగాళదుంపలో అంటే బంగాళదుంప లేదా బంగాళదుంప రసంలో ప్రోటీయేజ్ 2 ఇన్హిబిటర్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. అది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి. మన జీర్ణ వ్యవస్థలో కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటే ఆకలి తగ్గిపోతుంది. ఆ ఎంజైమ్ తక్కువ ఉత్పత్తి అయితే ఆకలి ఎక్కువైపోతుంది. అంటే వీళ్ళకి, ఈ స్థూలకాయలు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తక్కువ ఉంటుంది అనమాట, తగ్గిపోతుంది. దానివల్ల విపరీతంగా ఆకలి అయిపోతుంది. మరి ఈ బంగాళదుంప రసం వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి యొక్క రసాయన పదార్థం నేను చెప్పినట్టు ఈ కొలెసిస్టోకైనిన్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని అధికం చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఎంజైమ్ యొక్క ఉత్పత్తి అధికమైపోతుందో ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతే మనం ఆహారం తక్కువ తీసుకుంటాం. ఆహారం తక్కువ తీసుకునేసరికి క్రమక్రమంగా మరి ఆ శరీరం నుండి కొవ్వు కూడా కరగడం మొదలవుతుంది అనమాట. దీనికి తోడు నిమ్మరసం కూడా కలుపుతున్నాం. నిమ్మరసంలో డి లెమనిన్, డయాస్ప్రిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొవ్వు కరిగేందుకు దోహదపడతాయి. అదే విధంగా దేహంలో అధికంగా సంచితమైనటువంటి ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు, ఆ యొక్క దోషాన్ని తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. దీనికి తోడు ఈ యొక్క లెమనిన్, డి లెమనిన్, డయాస్మిన్ అనేటువంటి, ఈ హెస్పెరిడిన్ అనేటువంటి ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఈ యొక్క నిమ్మరసంలో ఉండడం వల్ల, ఇవి సి విటమిన్ అంటే ఈ నిమ్మరసంలో ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా పనిచేస్తాయి. ఎప్పుడైతే వెయిట్ ఒక వ్యక్తి పెరిగిపోతున్నాడో, అంటే కొవ్వు కణాల్లో కొవ్వు శాతం పెరిగిపోతుందో ఆ ప్రభావం చేత ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగే కొద్దీ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా ఫ్రీ రాడికల్స్ అనేటువంటి పదార్థాలు కూడా తయారైపోతూ ఉంటాయి అనమాట. వీటి వల్ల వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి ఈ యొక్క హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తి
శక్తిని తగ్గించేందుకు, ఆ పదార్థాల యొక్క శక్తి నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ యొక్క నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి ఈ డి లెమనిన్, హెస్పిరిడిన్, డయాస్మిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా నిమ్మరసంలో మీకు అందరికీ తెలుసు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుంది. ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చీటికి మాటికి అనేక రకాలైన జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి జబ్బులు రాకుండా శరీరాన్ని సదా కాపాడేందుకు కూడా ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి విటమిన్ సి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా వీటి వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కానీ ఇక్కడ మీరందరూ మరొకటి కూడా గుర్తుంచుకోవాలి. బంగాళదుంప లేదా ఆలుగడ్డ లేదా ఉర్లగడ్డ లేదా పొటాటోను మాత్రం ఈ రూపంలో తీసుకున్నప్పుడే ఆ యొక్క గుణాలు మనకి లభిస్తాయి అన్నమాట. అంటే రసం తాగినప్పుడే దాని యొక్క గుణాలు మనకు లభిస్తాయి, కానీ ఆ యొక్క రసం కాకుండా ఆ బంగాళదుంపను ఉడికించినప్పటికీ వేయించినప్పటికీ ఈ విధంగా వేరే రకంగా దీన్ని ఏ పద్ధతిలో మనం మార్పు చేసినప్పటికీ ఆ బంగాళదుంపలో ఉన్నటువంటి ఆ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి రసాయన పదార్థం నశించిపోతుంది అనమాట. కాబట్టి మనం ఈ పద్ధతిలోనే బంగాళదుంపని అలాగే వాడుకోవడం కానీ, అంటే ఉడికించడం కానీ వేయించడం కానీ ఇలాంటి ప్రక్రియలు గురి చేయకుండా, లేదా రసం తాగడం కానీ చేసినప్పుడే అందులో ఉన్నటువంటి ఈ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ 2 అనేటువంటి రసాయన పదార్థం ప్రభావం చేత వెయిట్ లాస్ కి కారణమవుతుంది. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని బంగాళదుంపతో తయారు చేసుకుని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు మనం వాడుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.